లవర్స్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో లవ్ టుడే మూవీలో చూపించారు. కానీ భార్యాభర్తలు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో టుడే స్కిట్ లో చూపిస్తాము అంటున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి ఏంటో చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది. పెళ్లి అయిపోయింది, చూడడానికి మాకు సిగ్గేస్తుంది. అసలు మనకి పెళ్లి అవదేమో అనుకున్నాను తెలుసా నేను. మనకి కాదు నాకు అని చెప్పాలి మీరు. అదేంటి అలా అన్నావు? నాకు ఆల్రెడీ 100 సంబంధాలు వచ్చినాయి. ఇష్టం లెక్క చేసుకోలేదు. మరి నేను నోటొకటి గతి లెక్క చేసుకున్నాను. అయినా నన్నే మీ నాన్న ఫస్ట్ సంబంధం అని చెప్పాడు నాకు. మా నాన్న 100 వరకే వచ్చు అంకెలు. 100 తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తాడు. అవునా? ఈరోజు మన ఫస్ట్ నైట్. ఏ మగవాడైనా సరే 25 ఏళ్ళు వెయిట్ చేసేది ఆ రాత్రి కోసమే, అంటే ఈ రాత్రి కోసం అనమాట. ఆవిడ నైట్ ఫస్ట్ టైం మన జీవిత ప్రయాణం ఒక్క రాత్రితో ఆగిపోకూడదు, అన్ని రాత్రులు. ఒక్క నిమిషం. హలో, ఏ యూ ఏంటి బంగారం? యా 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 సరే సరే, జస్ట్ మినిట్, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను తర్వాత. ఈరోజు అది ఓకే. మన జీవిత ప్రయాణం ఈ రాత్రితో ఆగిపోకూడదు, ప్రతిరోజు. ఒక్క నిమిషం మాట్లాడండి. హలో, ఏ యూ, నువ్వా? బాగున్నావా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? అక్కడ ఉంటున్నావా? ఓకే, ఇంతకు ముందు ఇక్కడ ఉండేవాడు కదరా, ఈ మధ్య ఇటు మారిపోయారా? నాగి ఇక్కడే ఉంటున్నాడు. లేదు, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాడు. ఒక్క నిమిషం, నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్ రా. ఎక్కడ ఆగాము? మన జీవిత ప్రయాణం ఈ మొదటి రాత్రితో ఆగిపోకుండా ప్రతి రాత్రి. జస్ట్ ఏ మినిట్. హే యూ ఏంట్రా కబుర్లు? ఇంకేంటి అంత హ్యాపీయా? అయ్యో, సినిమాలు ఏం చూసారు ఈ మధ్య? ఉరుకావే ఇదిగో, అలా అయితే నేను ఒప్పుకోను అంతే. ఇంకేంటి కబుర్లు? ఓకే, నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సారీ, ఎక్కడ ఆగాము? ఎక్కడ ఆగుతున్నావురా? ఇంత అక్కడ నుంచి బురదలో పంది పొరలు అటు ఇటు పొరలుతోనే ఉన్నావు. నాకు డౌట్ గా ఉంది నీ మీద. నాకు డౌట్ గా ఉంది. ఇందాక నుంచి సైడ్ గా చూస్తున్నాను, అలాగ అడిగింది. అలాగంటారేంటి మామ గారు? మరి లేకపోతే ఏంట్రా? పెళ్లి చూపులప్పుడు ఫోన్ లోనే మాట్లాడాడు, పెళ్లి పీటల ఫోన్ లోనే మాట్లాడాడు. పొంతులు మంత్రాలు నీ ఎక్కున్నప్పుడు తెలుసా? కాదండి, నేను పెళ్లిపేట మీద కూర్చుని మాట్లాడంటే క్యాటరింగ్ వాళ్ళు ఫోన్ చేశారు. పెళ్లి చేసింది మేం కదా. మర్చిపోయింది, మరి నాకెందుకు ఫోన్ చేశారు అబ్బా? అప్పుడు బారసాల పేమెంట్ పెండింగ్ ఉండిపోయింది నాది. అప్పటి నుంచి ఇవ్వట్లేదు నువ్వు. అయ్యి బాబోయ్. ఇప్పుడు ఏంటంటారు మీరు? విడాకులే. ఏంటండి విడాకులు అంటే? దండి మీద రంగాలు తీసి ఇచ్చేయండి, అంత ఈజీగా చేస్తారంటే మీరు? అది ఇంకా ఈజీ అయ్యా. విడాకులే 24 గంటల్లోనే ఇలా మీరు నాకు విడాకులు ఇచ్చేస్తే ఈదులో అందరూ చూస్తున్నాడు తేడాగా అనుకుంటారండి. దయచేసి అలా చేయకండి. కనీసం ఒక 2 నెలలు నా కాపురం చేసుకుని ఇచ్చేద్దామా? 2 నెలలైనా సరే కాపురం చేసుకుని ఇచ్చిపుచ్చుకుని ఏంటి ఏదైనా ఇచ్చిపుచ్చుకుందాం. కానుకలు అయి ఉంటాయి కదా, ఇలా ఏమి ఇచ్చుకుందాం? మీరే బాగా ఆలోచించండి, ఏమి ఇచ్చుకుంటే బాగుంటుంది. పని చేద్దాం. నీ ఫోన్ ఎలా చెప్తాను? అమ్మాయి నీ ఫోన్ ఎలాగే? ఇది నువ్వు పట్టుకో, ఇది నువ్వు తీసుకో. ఏంటండి? నీ ఫోన్లన్నీ మా అమ్మాయి మాట్లాడుతుంది, మా అమ్మాయి ఫోన్లన్నీ నువ్వు మాట్లాడు. సర్లే గాని ఈ లాక్ ఓపెన్ చేయండి. ఇదిగో, నీ ఫోన్ కూడా అన్లాక్ చేయరా? నేను చేయను. అదేంటి, నా ఫోన్ అన్లాక్ చేశాను, నీ ఫోన్ కూడా అన్లాక్ చెయ్యి. నాకు ఇష్టం లేదు. హలో రాఘవ గారు, మీ ఫోన్ ఆవిడికి, ఆవిడ ఫోన్ మీకు ఇస్తానని చెప్పారు అంతే. అన్లాక్ చేసి ఇస్తానని చెప్పారా? చెప్పారా ఏంటి మీకు? ఏమన్నా ఫోన్లు ఎత్తే ఇలా ఎత్తి మాట్లాడంతే, లాక్ తీయదంతే. ఈ మొదటి రాత్రి ఏదో బంగారులో జరుగుతుంది అనుకున్నాను, అది కాస్త మంట కలిసిపోయింది. ఇంక ఇప్పుడేం లేదు. ఇంకా అన్ని రాత్రులు అంతే. మీ దగ్గర స్కిట్ ఉందా? సగం స్కిట్ ఈ వీడియో చెప్తున్నారు. దీనికి ఏదో ఒక ఫోన్ రాకపోతుందా? దీని బండారు నేను బయట పెట్టకపోతాను. వస్తుంది, ఫోన్ వస్తుంది. హలో హలో బేబీ, దొరికేసింది. ఎవడాడు? గొంతులోంచి కాకుండా గుండెలోంచి బేబీ అని పిలిచాడు. ఎవడాడు? నాకు కావాలి. స్వీట్ గా ఉంది వాయిస్. స్వీట్ గా ఉంది. నీకు కూడా తెలుసా? తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు, ఒకే స్కూల్లో చదువుకున్నారు. వాడు ఫ్రెండ్. అంత బేబీ అని ఎందుకు పిలిచాడు వాడు? చిన్నప్పుడు నేను బేబీ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు పిలవలేదే మరి? పెద్ద అయిపోయింది కదా. హాయ్ బేబీ. బేబీ, నీకు ఫోన్ చేశాను, వాడు ఎవడ గొట్టంగా ఎత్తారండి ఫోన్. మా ఆయన నా ఫోన్ తీసేసుకున్నాడు.
చేసుకున్నాడు నీ ఫోన్ చేసుకున్నాడా అంటే పెళ్ళి అవగానే తీసుకున్నాడా అంత అనుమానం నీ మీద ఆడికి ఎవడన్నాడు అసలు ఎవడా కొట్టంగాడు ఆడి కొడుకు అన్నం తిన్నా గడ్డి తిన్నాడా అలా తత్వం కూడా ఎవడన్నాడా ఒరే కావిడి బద్ద కాసేపు నేను చెప్పేది వినరా. ఇప్పుడు దాని ఫోన్ నా దగ్గర ఉంది. ఓకే. నా ఫోన్ దాని దగ్గర ఉంది అనమాట. ఆ మొగుడు సచ్చినోడు నేనే. హాయ్ బ్రో చిబా నేను కొట్టను. ఓకే కొట్టకో రేపు పొద్దున మాట్లాడుకుందాం పడుకోండి. పడుకోండి. దీనికి ఏదో ఒక ఫోన్ రాదా అండి? అప్పుడు నేను తాట తీయన ఫోన్ వస్తుంది. ఇప్పుడు చూడండి. హలో, ఆడదాని ఫోన్ తీసుకొని మాట్లాడడానికి సిగ్గులేదా? నువ్వు మనిషివి కదా, నువ్వు మగాడు కదా, అసలు సిగ్గు సరం ఉండాలిరా అసలు. మామగారు మీకే ఫోన్. నాకు తెలుసు మా అమ్మాయి అనేది. మీ అమ్మాయా? మీకు తెలుసా? తెలుసు. నీ ఎదవేషాలు ఏంటో చూద్దామని నేనే చేశా. హలో, ఏంటి? మా ఆయన తోపు. అవును, మా ఆయన తురుము. ఏం పీక్కుంటావు పీక్. నా మీద ఎంత ప్రేమ ఏంటండి ఒకేసారి? అవును, రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్. ఎవరో తెలుసుకుని మాట్లాడు. రారా. 3300 నెంబర్ అవుతురా మన నెంబర్. ఎరా ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తే ఇందాక ఫోన్ లో మాట్లాడింది మీతోట. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన చాలా సెన్సిటివ్. ఏమి చేయమాకండి. పెద్ద పెద్ద లాఠీలు వాడతారేమో. అస్సలు వద్దు. కాస్త రేట్ ఎక్కువైనా సరే కాస్ట్లీ ఆయిలే వాడండి. ఈడి ముఖానికి సంపంగి నూనె అవసరమా? కాగు నూనె సార్ రే. అలా ఇంటి చెవిట ఏమండి? సార్ ఏమండి? హేంద్రజ మ్యామ్ అండ్ క్రిష్ గారు, ఫోన్ భార్య భర్త ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు జడ్జెస్ ఫోన్ ఎక్స్చేంజ్ అయితే ఎలా ఉంటుంది అంటే? అదే మేమిద్దరం ఇప్పుడు మొబైల్ మార్చుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? నా దగ్గర ఉన్న బాబా ఫోటోలు, బాబా పాటలు అన్ని ఆయన వింటారు. ఆ. ఆయన దగ్గర ఉన్న సార్ బాబా ఫోటో- ఫోటోలు పాటలన్నీ నేను వింటాను, అంతే. క్రిష్ గారు సూపర్, చాలా బాగా చేశారు. రాఘవ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది మెయింటైన్ చేశారు. ఇది ఇంద్రాజు గారు నాకు చెప్తారు. నిజంగా రాఘవ్ గారు మంచి థాట్. అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్, బాగుంది రాఘవ గారు. దిస్ ఇస్ రియల్లీ గుడ్. వి ఎంజాయ్డ్. పేరు ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా. తిప్పడు తెలుసు. ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా. కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవును. ఆ బ్లర్ మా నాన్నే చేస్తాడు. మన ప్రేమ పువ్వు తుమ్మిదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బాబా, నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా.